మనకి మందారాలో చాలా రకాలు చూస్తుంటాం మనం. మందారాలో దేశవాళీ రకం ఉంటుంది, అలాగే మనకి హైబ్రిడ్ వెరైటీస్ మందారాలు కూడా ఉంటాయి. ముద్ద మందార తర్వాత రిక్క మందారాలు వచ్చినాయి. రిక్క మందారాలు కూడా దేశవాళీలో చాలా రకాలు ఉన్నాయి. రెడ్ కలర్ ఉన్నది, వైట్ కలర్ ఉన్నది, అలాగే పింక్, బేబీ పింక్ కలర్ ఉంది. ఈ మూడిటితో పాటు మనకి గంధం కలరు. సో వీటితో పాటు మనకి హైబ్రిడ్ మందారాలు వచ్చినాయి. హైబ్రిడ్లో ఇక చెప్పక్కర్లేదు, చాలా కలర్స్ ఉంటాయి. ఆ హైబ్రిడ్లో మందార మిక్స్డ్ మందారాలు కూడా ఉంటాయి. సో వీటితో పాటు మనకి వైస్రాయ్ మందార అని కూడా ఒకటి వచ్చింది. పింక్ కలర్ ఉంటుంది, ఫ్లవర్ వచ్చేసి సైజ్ చిన్నగా ఉంటుంది. అది చెట్టు చిన్నగానే ఉంటుంది, ఫ్లవర్స్ ఎక్కువగా పూస్తాయి. అదే దేశవాళీ మందార అయితే చెట్టు ఎక్కువ పెరుగుతుంది, పూలు కూడా ఎక్కువనే ఇస్తుంది. మనకి హైబ్రిడ్ మందారాలో వచ్చేసి చెట్టు చిన్నగానే ఉంటుంది, అలాగే కలర్ కూడా కొంచెం డిఫరెంట్ కలర్స్లో మనము హైబ్రిడ్ చూడొచ్చు. వీటన్నిటితో పాటు మిర్చి మేరీ అనేది ఒక వెరైటీ ఆఫ్ మందార. ఈ మిర్చి మేరీ మందార అనేది ఒక స్పెషల్ వెరైటీ. ఈ ఫ్లవర్ అనేది ఓపెన్ కాదు, దీంట్లో క్లోజ్డే ఉంటుంది, మిరపకాయ లెక్క ఇట్లా కిందికని ఉంటుంది. మనకి హైబిస్కస్లో ఇవే కాకుండా కొన్ని ట్రాపికల్ అండ్ వెరిగేటెడ్ మందారాలు కూడా ఉంటాయి. డబల్ ఫ్లవర్ వస్తుంటుంది, ఒకటే ఫ్లవర్ నుంచి 2 ఫ్లవర్స్ వస్తుంటాయి. వీటితో పాటు లాంటానా మందార అని కూడా ఉంటుంది, వైలెట్ మందార అని ఉంటుంది. సో కొన్ని ట్రాపికల్స్ ప్లేసెస్లలో కూడా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ హైబిస్కస్ ఫ్లవర్స్ని చూడొచ్చు. సో ఈ మందారాలో మెడిసినల్ వాల్యూస్ కూడా ఉంటాయి. ఎక్కువగా ఈ మందారాలలో మెడిసినల్ వాల్యూస్ మన దేశవాళీ రకంలోనే ఉంటుంది. మనకి మెడిసినల్ వాల్యూస్ అనేది ఎక్కువ ఉంటుంది. మరి ఏ పార్ట్లో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయంటే దాని ఆకులలో, అలాగే పువ్వు రెక్కలలో. ఆ పువ్వు రెక్కలను, అలాగే మనము ఈ మందార ఆకులను మెడిసినల్గా మనకి సంబంధించిన ఏ మెడిసినల్గానైనా వీటిని యూజ్ చేసుకోవచ్చు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.